ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రాలు. దేవుడి మాటలు ఇందాం కూసేపు. దేవుడు యేసయ్య సిలువైబడి లేచి మూడో దినాన్ని లేచాడు కదా. మూడో దినాన్ని లేచి శిష్యులు కనబడి ఈ సమాధానం కలిగిన కానీ మగ్ధలేని మరికి ఇలా అందరికి 40 దినాలు కనపడి అందరికీ 40 దినాలు ఆయన కనపరుచుకుని 40వ దినాన్ని అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడనమాట. ఆహారం అయ్యి వెళ్ళిపోయాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడే అలాగ చెప్పాడనమాట, మీరు యెరూషలేము నుండి వెళ్ళకుండా హల్లెలూయా. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి అలాగే తాను సజీవుడిగా కనపరుచుకునేను. ఆయన వారిని కలుసుకొని ఎలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అని చెప్పాను. అంటే యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడో కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుతారు అని చెప్పాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. 40 దినాలు కనపడి అందరికీ కనపడి వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట చెప్పాడనమాట, యెరూషలేము నుంచి మీరు వెళ్ళక కనిపెట్టమన్నాడు అన్నమాట. కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మర్మములను అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడని చెబుతున్నాడు యేసయ్య. కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయన్నమాట. మన ఆధీనంలో ఏమీ లేవు. తండ్రి చిత్తమే మన ఎడలు జరుగుద్ది అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. జరిగిద్ది అన్నమాట. మీ పని కాదు, తెలుసుకుంటాం మీ పని కాదు. అయినాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని చెప్పాడు దేవుడు. శక్తిని పొందుతారంట. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములదంతటా బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. యూదయ సమరయ బోధిగంతములంతా ఆయనకి సాక్షులమై ఉంటారని చెప్పాడన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆహారమయ్యాను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిందంట. దేవుడి స్తోత్రం. ఆయన వెళ్తుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి వద్ద నిలిచి, గల్లియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు
చేర్చుకునబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఎక్కి వెళ్ళాడో ఆ రీతిగానే మళ్ళీ పరలోకం నుంచి భూలోకానికి వస్తాడంట మళ్ళీ ఆ దినం. అప్పుడు వారు ఒలివ మునబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేసుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరంట. వారెవ్వరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, మత్తయ్య, హల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోద్యు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. శిష్యులందరూ వాళ్ళతో పాటు కొందరు స్త్రీలు కాడ ఉన్నారంట. యేసు తల్లి అయిన మరియ కాడ ఉందంట. మరియ కాడ ఉండి కనిపెట్టిందన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని స్తోత్రం, ఈ ఒక్కొక్కరు వాళ్ళకేం చెప్పాలో తెలియదు కానీ మరియమ్మ దేవుడని, మరియమ్మ దేవతని కొలుస్తారు. మరియమ్మని కొలుతం ఏంటంటే అంటారు, మరియమ్మ లేకుండా యేసయ్య ఎలా వచ్చాడో అంటారన్నమాట. అధిక ప్రశ్నలు. వాళ్ళు మరి అసలు ఏం ఆలోచించుకుంటారో తెలియదు కానీ మరియమ్మ లేకుండా యేసయ్య ఎలా వచ్చాడు అని అడుగుతారన్నమాట. ప్రశ్నలు అడిగేవాళ్ళు ప్రశ్నలు అడుగుతాకి వాళ్ళకి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి. కానీ దేవుడు మరియమ్మ కాకపోతే ఇంకో మార్తమ్మని ఏర్పరచుకుంటాడు. అంతేగాని దేవుడు ఏర్పరచుకున్నాడు మరియమ్మని. మరియమ్మ పరిశుద్రాలు గనక మరియమ్మని ఏర్పరచుకున్నాడు. పురుషుని ముఖం ఎరిగింది మరియమ్మ, అందుకే మరియమ్మని ఏర్పరచుకున్నాడు అన్నమాట. ఏర్పరచుకుని మరియమ్మ ద్వారా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. దేవుని స్తోత్రం. పవిత్రమైన మరియమ్మ ఒక పాత్రగా ఎంచుకున్నాడు. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు, మరియమ్మే దేవుడు, మరియమ్మే దేవత, మరియమ్మ లేకపోతే యేసయ్య ఎలా వచ్చాడో అన్న ప్రశ్నలు ఆడతారన్నమాట వీళ్ళు. దేవుడు ఏర్పరచుకున్న ఒక పాత్ర. ఇప్పుడు మరియమ్మ దేవుడు అయితే ఈ శిష్యులతో పరంగా మేడగదిలో కనిపెట్టవలసిన పని ఏముంది ఆవిడికి? పరిశుద్ధాత్మ కోసము ఆవిడ కూడా కనిపెట్టిందని ఉంది కదా మేడగదిలో. ఈ మరియమ్మ దేవుడైతే దేవత అయితే ఆత్మ కొరకు, పరిశుద్ధ ఆత్మ కొరకు కనిపెట్టవలసిన పని ఏముంది? ఈ ఒక్కొక్కరికి ఏంటో అసలు జ్ఞానం ఉంటుందో ఉండదో కానీ ఎవరు మట్టి దేవుడు చేసి మాట్లాడతారన్నమాట. దేవుడు ఎవరో దేవత ఎవరో తెలియకుండా, దెయ్యం ఎవరో తెలియకుండా మాట్లాడతారన్నమాట. దేవుడేమో నేనే దేవుణ్ణి, నేను కాక మీకు ఎవరు ఉండకూడదు అని దేవుడు చెబుతున్నాడు. చెబుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, మరియమ్మ దేవుడు, మార్తమ్మ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అంటారన్నమాట. లోకంలో అన్ని దేవుళ్ళని ఆ దేవుళ్ళు ఉన్నారు, ఎన్ని దేవుళ్ళు మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడిని నమ్ముకున్నటువంటి ఈ దేవుడిని నమ్ముకున్నటువంటి అది తక్కువ జాతి దేవుడు, తక్కువ జాతి దేవుడు కాదు. ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని కలిగించినవాడు, సృష్టిని కలిగించినవాడు, సూర్యసిద్ధ నక్షత్రాలు కలిగించినవాడు, భూమిని మానవుని ఆయన స్వహస్తాలతో చేశాడనమాట. ఆయన స్వరూపంలో చేశాడనమాట. ఆదికాండంలో ఉంటుంది కదా, మాట్లాడుకున్నారంట
త్రియేక దేవుళ్ళే. మానవుడికి శాతలైన సహాయం చేద్దాము, మన స్వరూపంలో మానవం చేద్దాము అని ఆలోచించుకున్నారంట. ఆదికాండంలో ఉంది. ఆయన స్వరూపం మన దేవుడు ఎలా ఉండో, 4 తలకాయలు 4 చేతులు కలిగి ఉండడు. దేవుడు మనలాగానే ఉంటాడు అన్నమాట. దేవుడు మనలాగానే ఉంటాడు. పిలుపు ఒకసారి అడుగుతాడు యేసయ్యని, తండ్రిని మాకు చూపించవా యేసయ్య అంటే, ఇన్నాళ్ళ నుంచి నాతో ఉంటున్నావు, నన్ను ఎరిగావు కదా. నన్ను ఎరిగిన వాళ్ళు తండ్రిని చూడక్కర్లా, తండ్రి చూసిన వాళ్ళు నన్ను చూడక్కర్లా, నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూడక్కర్లా, నేనే తండ్రిని లేక అక్కడ చెప్పాడన్నమాట. లేకపోతే ఆయనే ఆది అంతం, ఆయనే ఆది, ఆమె అంతం ఆయనే, ఆది అంతం నేనే అంటున్నాడు అన్నమాట. నేనే దేవుడిని అంటున్నాడు. అంటే వీళ్ళు ఒక్కొక్కలేక మైండ్ ఉంటుందో ఉండదో. మనకి లోకంలో అయితేనేమో మాకు ఎందరో దేవుళ్ళు ఉన్నారని వాళ్ళు, ఈ రక్షణ పొందిన వాళ్ళు కాడ ఏమంటారా, మరియమ్మ దేవుడు, మరియమ్మ దేవత అని మరియమ్మ మాల వేసుకుంటున్నారు. ఈ లోక వాళ్ళు వేసుకుంటున్నారంటే అదొక ఇది. వాళ్ళు ఏదో ఇదిలో ఉండి వాళ్ళు అంధకారంలో ఉండి వేసుకుంటున్నారు. వాళ్ళు దొరవాళ్ళు అట్లా ఏమన్నా పోవాలని వాళ్ళు వేసుకుంటారు. ఈ రక్షణ పొందిన వాళ్ళు కాడ మాలంట, మరియమ్మ మాలంట, ఏసై మాల అంటారు మళ్ళీ. అప్పుడు ఆనాడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే యేసయ్య ఏమి తినకుండా అరణ్యంలో ఉన్నాడన్నమాట. ఊరి బయట. మనం అట్లా ఉండగలమా? ఉండమన్నాడు చెప్తే దేవుడు, అట్లా ఉండమని చెప్తే ఉండొచ్చు. దేవుడు చెప్పాడు, నీకు చెప్పలేదు కదా. నువ్వు అట్లా ఉండటమేంటి? నువ్వు దేవుడు చిత్తం, దేవుడు ఉంటే నువ్వు పూట తిని, పళ్ళు తిని, పాలు తాగి ఇవన్నీ చేసి అది ఉపాసమ వద్దా? అది ఉపాసమా? పూట అన్నం తింటే అది ఉపాసమా? ఉపాసమ అన్నది నువ్వు కేవలం మంచినీళ్ళు మట్టుకు తాగి ఉండాలి. అది ఉపాసం అంటే. నువ్వు అట్ట ఉండు. 1 రోజు ఉంటావో, 2 రోజులు ఉంటావో, 3 రోజులు ఉంటావో, 5 రోజులు ఉంటావో ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు, 21 రోజు ప్రార్థన చేశాడన్నమాట. చేస్తే ఆయన ఏం తినకుండా ఆ దేవుడు తండ్రిని వేడుకొని ప్రార్థన చేశాడనమాట. అట్లాగే మనం ప్రార్థన చేయాలి. మనం 21 రోజు అని 40 రోజులు అని చేయక్కర్లా. నువ్వు ఉండగలిగితే మందిరంలో ఉండు, చెయ్యి. 3 రోజులు ఉన్నా, 5 రోజులు ఉన్నా, వారం ఉన్నా, నువ్వు దేవుళ్ళ సన్నిధిలో ఉన్నావు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని ఎప్పుడో ఏసే చేశాడో మనం చేద్దాము అంటే, ఏసే ఏమి తినకుండా చేశాడు, ఏమి తినకుండా ఉన్నాడు. మీరు తినకుండా ఉంటున్నారా? మీరు అవి తింటున్నారో ఇది తింటున్నారో. మధ్యాహ్నం ఒక పూట అన్నం తినాలంట, మళ్ళీ సాయంత్రం పాలు తాగాలంట, చక్కెర తిని ఇవన్నీ తినేసి ఇంకా ఉపవాసం ఏముంది? ఉపవాసం ఉందా? ఉపవాసం అన్నది ఎట్లా ఉండాలి? నీ కేవలం మంచినీళ్ళు తాగి అట్లా ఉండు, దేవుడికి ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేయి. అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అంతేగాని నువ్వేమో నేను 40 దినాలు ఉంటాను, 50 దినాలు ఉంటాను అలా ఉండమని దేవుడు నీకు చెప్పాడా? చెప్పలా. చెప్తే అందరం ఉంటారు. నువ్వు మనస్ఫూర్తిగా నువ్వేమి తినకుండా ఉండు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటే ఉండు. అది నీకు ప్రతిఫలం వస్తుంది. అంతేగాని 40 దినాలు ఉండమని దేవుడేమి చెప్పలా అక్కడ. అది నువ్వు ఎట్లా ఉంటున్నావు, తిని ఉంటున్నావు. అది తింటే అది ఉపాసం అనిపించదు. అట్లాగే మనం దేవుడిని అట్లాగా మనం దేవుడే త్రియేక దేవుడు, యేసయ్య నిజ దేవుడు. ఆయనే నేనే దేవుడిని, నేను ఇంకా తప్ప నీకు ఎవరు ఉండకూడదు అని చెబుతున్నాడు యేసయ్య. మనమేమో అందరం కల్పించుకుని వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, మరియమ్మ దేవుడు అని అనుకుంటే అట్లా ఈ లోక పరంగా మనం అనుకోకూడదు.
అనుకోకుండా దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.